వీళ్ళు పరిపాలించినట్టు అట్లాగే వీళ్ళే ఉండగలరు అనుకుంటే ఓకే. అలా కాకుండా ప్రభుత్వాలు మారినాయి అంటే మాత్రం చాలా అరాచకం నడుస్తుంది. వైసీపీలో కూడా ఒకప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్న లీడర్లు, చాలా గట్టిగా మాట్లాడిన లీడర్లు లేదు. మొన్న వైసీపీ ఎంపీ దగ్గర నుంచి ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఒక ఆయన బయటకు వచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈ అరెస్టులను చూసి కాస్తంత సైలెంట్ అయిపోతున్నారు. ఎంతకుముందులాగా అంత ఏం వినిపించట్లేదు. నిజంగా భయపడుతున్నారు. ఇవి పెరిగితే ఇంకా కంప్లీట్ పిన్ డ్రాప్ సైలెంట్ వైసీపీ అన్నట్టు మారిపోద్దా? ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. బేసిక్గా రెండు కోణాలు ఉంటుంది. ఒకటి, ఇప్పుడే గొడవలు పెట్టుకుని చేసేది ఏం లేదు. ఎలక్షన్స్ ముందు మూవ్ అయితే పోతుంది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా అప్పట్లో పెద్దగా ఎవరు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. చివరి 2 ఏళ్లే అదే లోకేష్ పాదయాత్ర తర్వాతనే వాళ్ళు యాక్టివ్గా స్పందించింది. అంతకుముందు అరెస్టులు చేసినప్పుడు ఏదో పార్టీ చెప్పినట్టు ఎవరో స్టేట్మెంట్ ఇవ్వడం తప్పించి అప్పుడప్పుడు ఏ పట్టాభి లాంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇష్యూస్ ఇట్లాంటివి నడిచినవి తప్పించి ఓ రకంగా చెప్పాలంటే ఆ టైంలో ప్రతిపక్ష పాత్ర పోషించింది వైసీపీ వాళ్ళే, రఘురామకృష్ణరాజు. అంతే తప్పింది తెలుగుదేశం జనసేన కాదు. ఆ రోజు మధ్యలో ఆ తర్వాత జనసేన కొంచెం యాక్టివ్గా స్పందించుతూ వచ్చింది. తెలుగుదేశం చిట్ట చివరిలో కానీ స్పందించలేదు. వీళ్ళకైనా అట్లాగే అనుకోవచ్చు. రెండోది ఏంటంటే తెలుగుదేశం 40 ఏళ్ళు 42 ఏళ్ళ పార్టీ కాబట్టి దానికి దశాబ్దాల అనుభవం ఉండి అనేక మంది ఇప్పుడు వాళ్ళ తరతరాల కుటుంబాల దగ్గర నుంచి ఉండటము ఆ ఇంపాక్ట్తో, ఇంకోటి ఆ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ కూడా